వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. అనుకున్నది ఒకటి అయినది మరొకటి అన్నట్లుగా అయిపోయిందా బన్నీ ప్రెస్ మీట్? అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు? 50% ఉన్న అన్న వ్యక్తి నిజంగా 100% చెప్పాలనుకున్నది చెప్పారా? ఈ ప్రెస్ మీట్లో పశ్చాత్తాపం కన్నా యాటిట్యూడే ఎక్కువగా కనిపించిందా? పదే పదే తడబాటు దేనికి? మనసులో ఉన్న మాటలను చెప్పటానికి పేజీస్ ఎందుకు చూడాల్సి వచ్చింది? తొక్కిసలాట ఘటనపై కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా అల్లు అర్జున్ తన ఇగో చూపించాడంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ముఖ్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ పైన ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ హావభావాలు కామెంట్లపైన అయితే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తప్పు చేశాడు కాబట్టే మళ్ళీ దొరికిపోతాను అన్న భయంతోనే ఎవరో రాసింది చదివారు అని చెప్పి కూడా అల్లు అర్జున్ అంటూ ఉన్నారు. ప్రెస్ మీట్ లో కూడా ప్రతిసారి ఒక హై యాటిట్యూడ్ చూపించారు అల్లు అర్జున్. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాము అల్లు అర్జున్ మాటల్లో కానీ లేకపోతే తను ఉన్నప్పుడు కానీ ఎక్కడా కూడా బాధపడుతున్నట్లు కాకుండా ఎప్పుడు ఒక యాటిట్యూడ్తో ఒక స్మైలీ ఫేస్తో ఉంటూ ఉన్నారు. అది మేబీ తన యాటిట్యూడ్ అనుకుంటా. బట్ ఇప్పుడు ఈ యాటిట్యూడ్ మీద అయితే అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. కనీసం మనిషి పశ్చాత్తాపం కూడా పడటం లేదు. ఒక యాటిట్యూడ్తో ఈ ప్రెస్ మీట్ మొత్తం కూడా ఆయన నిర్వహించడం జరిగింది అని చెప్పి. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉందంటూ కూడా బెదిరింపులు అంటే మీడియాని ఇంకా క్వశ్చన్ అడగొద్దంటూ కూడా తను ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పారు. సో కోర్టు పరిధిలో ఉందంటూ కూడా బెదిరింపులు. ఇక నిజంగా బన్నీ తప్పు లేకపోతే కోర్టు ఈ కేసును ఎందుకు కొట్టేయలేదని చెప్పి కూడా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. కనీసం ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా బన్నీలో అసహనం చూసాం. సో లీగల్ టీం వద్దన్నా కూడా మీడియా ముందుకు వచ్చేసి అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది జరిగింది. అంటే గతంలో మీడియా అంటే లీగల్ టీం వద్దన్నప్పుడే ఇటు ఎవరైతే గాయపడ్డారో రేవతి ఫ్యామిలీ వాళ్ళని కలవటానికి కానీ వాటికి కానీ రాలేదని చెప్పారు. ఇప్పుడు లీగల్ టీం వద్దన్నా కానీ ఈ ప్రెస్ మీట్ని అయితే నిర్వహించారు. అయితే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారంటూ సానుభూతి పొందే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా అల్లు అర్జున్ చేశారని చెప్పి అయితే వ్యాఖ్యలన్నీ చేసి మీడియాని ప్రశ్నలు అడగొద్దు అని అనటం తప్పించుకునే ప్రయత్నంగా చూస్తున్నారు. పైగా వ్యతిరేక ప్రశ్నలు అడగొద్దంటూ కూడా మీడియాకు బన్నీ టీం ఆదేశాలు ఒక బెదిరింపులు ఇవ్వటం అనేది జరిగింది. సో ప్రెసెంట్ అయితే ఈ తొక్కిసలాట ఘటనపైన అయితే అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్లో మొత్తం కూడా అల్లు అర్జున్ యాటిట్యూడే కనిపిస్తుంది తప్పితే పశ్చాత్తాపం ఎక్కడ ఉంది అని చెప్పి కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందించే ముందల ఒకసారి అల్లు అర్జున్ మాటలను మళ్ళీ ఒకసారి చూద్దాం. And one second. Okay, I'll tell you. I'm not trying to be smart here. One second. Let me. నేను మీకు చెప్తాను. I will answer all of you. I'll be very honest. I actually can sit here and answer all your questions. All respect to all due reporters. I'm not dodging away any question. Believe me, on a personal level, I'm not dodging any one of you. I'm looking into your face and I'm telling each and every one of you. I am not very cleverly dodging anything. Believe me, I can take a 6 hours debate and answer every question of yours. But the thing is that from a legal standpoint, even if I said one word here, one word there, even by accident if I said it, it'll work against me. Please try to understand that I'm not dodging away. I've told you everything, sir. I've told you everything that I told. Please try to understand. Please, this is my question. See, for all the other legal questions, my lawyer is right here. ఇంకేదైనా ఉంటే మా ఫాదర్ ఆన్సర్ చేస్తారు. ఇంతకంటే నేను ఆన్సర్ చేస్తే తప్పైపోద్ది. మీరందరూ ఇంతసేపు ఉండి నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. సురేష్, అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ ఏదైతే పెట్టాడో ఆ ప్రెస్ మీట్కి సంబంధించి ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చి అది మాత్రమే చెప్పేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి ఇప్పుడు నెటిజన్లో విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించి ఆయన నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పేసి మీడియాకు సమాచారం ఇచ్చి తర్వాత 8 గంటలకి ఆయన ప్రెస్ ముందుకు రావడం జరిగింది. తాను మాట్లాడే ముందు తాను మాట్లాడే
మాట్లాడనివ్వాలి, ఖచ్చితంగా తన ఫ్లో మిస్ అవుతుంది, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి కూడా ఆయన లైవ్లోనే చెప్పడం జరిగింది. అంతకుముందే ఆ అల్లు టీం కూడా ఎలాంటి క్వశ్చన్స్ మీడియా అడగొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ అడగడానికే ప్రెస్ మీట్ పెడతారు ఎవరైనా, కానీ ఆయన చెప్పాల్సింది చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన యాటిట్యూడ్ అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే తాను ఎలాంటి తప్పు చేయకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తనకు సంబంధించిన ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అని చెప్పేసి, తన క్యారెక్టర్ అసెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. కానీ మీడియా మిత్రులు ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నప్పుడు జర్నలిస్టులు వాటికి సమాధానం చెప్పకుండా ఇది కోర్టు పరిధిలో కేసు ఉంది, దానికి సంబంధించి ఇప్పుడు ఏమీ మాట్లాడలేను, నా లీగల్ టీం మాట్లాడొద్దని అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైనే ఇప్పుడు ఎక్స్ వేదిక కావచ్చు, ట్విట్టర్ వేదిక, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా సోషల్ మీడియాలో విపరీతంగా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఎందుకంటే తాను చెప్పాల్సింది మాత్రమే చెప్పేది ఉంటే ఒక వీడియో కానీ ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేస్తే సరిపోయేది, కానీ మీడియా అందరినీ పిలిచేసి తను కవరేజ్ ఇవ్వాలని చెప్పేసి, కానీ అక్కడ మీడియా క్వశ్చన్స్ అడిగితే మాత్రం కోర్టు పరిధిలో ఉందని తప్పించుకొని పోయే ప్రయత్నమే ఆయన చేశాడు. ఆయన తండ్రి కూడా అదే మాట్లాడారు. కాబట్టి అంత మాత్రానికి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఆయన? కాబట్టి దీనికి సంబంధించి తనను తాను డిఫెండ్, ఎందుకంటే తనకు సంబంధించి ఎలాంటి తప్పు చేయలేదు, నేను అంతా సక్రమంగానే జరిగింది, ఇది అన్ఫార్చునేట్గా జరిగింది అని చెప్పేసి ప్రయత్నం చేశాడు తప్ప అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు దానికి కౌంటర్గా క్లియర్గా చెప్పే ప్రయత్నం కూడా అల్లు అర్జున్ చేయలేదు. అసలు నిన్న దానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ అంతా చూసినప్పుడు కూడా ఏదైతే ఆయన చెప్పాలి అనుకున్నది కూడా ఆఫ్గా ఉన్నాను, నేను ఇప్పటికీ ఆఫ్గా ఉన్నానంటే 100% అక్కడ తాను చేసింది ఏంటిది, అసలు జరిగిన విషయం ఏంటి, వాటికి సంబంధించిన క్లియర్గా అతను చెప్పలేదు. కానీ ఇటు అల్లు అరవింద్ కూడా షాక్లో ఉన్నాడు, మా కొడుకు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించి అసలు సంధ్యా థియేటర్ వద్ద ఆయన వచ్చిన సమయంలో ఏదైతే ఆ సంధ్యా థియేటర్కి ముందున్న పూర్తి రహదారి అంతా కూడా ర్యాలీ తీశాడు. దానికి సంబంధించిన స్పష్టంగా కొన్ని విజువల్స్ కూడా కనబడుతున్నాయి. థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాతే నేను రూపు దిగానని చెప్తున్నారు. కానీ రోడ్డు పై నుంచే ఏదైతే విఎస్టీ రోడ్ ఉంటుందో దానికి సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి విద్యానగర్ వెళ్ళే రోడ్లో పూర్తిగా ఆయన రోడ్ పైకి వచ్చినప్పుడు కారు మధ్యలో ఉంది, ఆ కారులో రూప్ నుంచి ఓపెన్ చేసేసి పైకి రావడం జరిగింది. అక్కడ 1000 మంది, దాదాపు 2 నుంచి 4,000 మంది అక్కడ ఒక్కసారిగా గుమికూడారు. ఆ గేట్లు ఓపెన్ చేసే క్రమంలో ఎవరైతే రేవతి చనిపోయిందో ఆమె ఒక్కసారిగా లోపలికి వెళ్ళడం, ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా తోచుకొచ్చి లోపలికి రావడంతోనే ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు అల్లు అర్జున్ కూడా అక్కడే ఉన్నాడు. ఆయన తర్వాత లోపలికి సినిమా థియేటర్లకు వెళ్ళాడు. దాదాపు 1.5 గంటలకు పైగా అక్కడ సినిమా చూస్తున్నాడు. బయట క్రౌడ్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి అల్లు అర్జున్ వెళ్ళిపోతే తప్ప ఫ్యాన్స్ అంతా వెళ్ళిపోయే పరిస్థితి లేదని చెప్పేసి పోలీసులు ఆ థియేటర్ యాజమాన్యానికి అక్కడ ఉన్న అల్లు అర్జున్ స్టాఫ్కి చెప్పి ఆయనని వీలైన త్వరగా పంపించాలని చెప్పేసి ఇవంతా జరిగినాయి. ఇదంతా అల్లు అర్జున్ కూడా చూసిండు. కానీ అవేవి జరగలేదు, పోలీసుల పర్మిషన్ ఉందే కాబట్టి నేను వచ్చాను, పోలీసులు ముందుకు వెళ్ళాలి, అక్కడున్న ఫ్యాన్స్ అందరూ నన్ను చూస్తే తప్ప బయటకు వెళ్ళలేరు అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ ప్రెస్ మీట్లో అవే విషయాలు చెప్పడం చూసాం మనం. దీనికి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ పైన నెట్టింట్లో పూర్తిగా ఆయనపై వ్యతిరేకంగా కామెంట్స్ వస్తున్నాయి. ఆయన తీరు ఏదైతే ఆయన ప్రదర్శించిన తీరు కావచ్చు, ముఖ్యంగా ఆయన అరెస్ట్ చేసే సమయంలో కూడా ఆయన ఒక టీషర్ట్ వేసుకున్నాడు. ఆ టీషర్ట్లో ఒక మెసేజ్ ఇచ్చే విధంగా పోలీసుల అరెస్ట్ సమయంలో కింద కాఫీ తాక్కుంటూ కొంచెం మొత్తం ఆయన హీరో అనే యాటిట్యూడ్ ఖచ్చితంగా అక్కడ కనబడుతుంది. వాటిని చూసే ఇప్పుడు ఏదైతే నెటిజన్లు అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు, జైలు నుంచి అరెస్ట్ అయ్యి పోలీసులు కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ చెంచల్గూడ జైలుకి పంపించి ఆ తర్వాత ఆయనకు మధ్యంతర బెయిల్ రావడం, మళ్ళీ ఉదయం 6 గంటలకే ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఆయన మళ్ళీ టీషర్ట్ మార్చేసి ఐకాన్ స్టార్ అని చెప్పేసి ఒక టీషర్ట్ పెట్టి మీడియాని కూడా ఇంట్లోకి అలౌ చేసి మొత్తం ఆ రోజంతా ఏం జరిగిందో మినిట్ టు మినిట్ అంతా ఆ ఫుటేజ్ అంతా కూడా మీడియాకి ఇచ్చి మొత్తం ఆయన అక్కడ గడిపిన విషయాలన్నీ కూడా కవరేజ్ చేసే విధంగా చూశారు. కానీ ఇప్పుడు మళ్ళీ నిన్న ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది, సీరియస్గా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత 7 గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఆయన చెప్పాల్సింది మెసేజ్ క్లారిటీగా చెప్పేస్తే
ఒక ఈ పులి స్టాప్ పడేది. కానీ దీనికి సంబంధించి ఆయన నా క్యారెక్టర్ని తప్పుగా చూపించే ప్రయత్నం మాట్లాడుతున్నారు, అక్కడ జరిగినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ మాట్లాడారు. కాబట్టి దీనికి సంబంధించి లీగల్ సమస్యలు వస్తాయని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ లీగల్ సమస్యలు వస్తే అసలు ప్రెస్ మీటే పెట్టొద్దు కదా, ఎందుకు పెట్టాడు అనే దానిపైన కూడా నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ పూర్తి విచారణ పోలీసులు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు ఉంది. ఇప్పుడు అల్లు అరవింద్ నిన్న మాట్లాడారు, కొడుకు తర్వాత అల్లు అరవింద్ కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని ప్రశ్నలు ఆయనను కూడా జర్నలిస్టులు అడిగితే దానికి నేను చెప్పడానికి రాలేదు, మా వాదననే మేము చెప్పడానికి వచ్చాము తప్ప మీరు అడిగే క్వశ్చన్లకు నేను ఆన్సర్ చెప్పను అని చెప్పేసి ఆయన కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి తండ్రి కొడుకుల యాటిట్యూడ్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఏమాత్రం వాళ్ళు ఒకవేళ బాధ ఉందని చెప్తున్నారు, కానీ ఆ బాధని వ్యక్తపరిచే విధంగా కుటుంబాన్ని ఆదుకోవడం కానీ వాటికి ఇప్పటి వరకు, ఎందుకంటే 4వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఈరోజు 22వ తారీఖు, అంటే ఎన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా కుటుంబానికి ఒక భరోసా కానీ వారికి సంబంధించి పరామర్శించడం కానీ ఇదన్నీ కూడా అల్లు అర్జున్ ఎక్కడ చేయలేదు. వాళ్ళ తండ్రిని పంపించాని అంటున్నాడు, జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఇది కూడా నెటిజన్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఎందుకంటే అల్లు అర్జున్ పైన ఆయనకు సంబంధించి విపరీతంగా హీరోలు సెలబ్రిటీలు అంతా కూడా ఇంటికి క్యూ కట్టి ఉదయం నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి వరకు కూడా ఆయనను పరామర్శించారు. కానీ తల్లి చనిపోయింది, బాబు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, వారి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించారని చెప్పేసి నెటిజన్లు కామెంట్లు చేయడంతో దిగి వచ్చి అప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు, అల్లు అక్కడికి వెళ్ళాడు తప్ప అల్లు అర్జున్ వెళ్ళలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ పై నెటిజన్లు తీవ్రమైన కామెంట్లు అయితే చేస్తున్నారు. అల్లు అర్జున్ యాటిట్యూడ్ తగ్గించుకోవాలి, పుష్పలో తగ్గేది లేదనే ఆయన డైలాగ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను కూడా తగ్గేది లేదు అన్నట్టే ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాల్సిందే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి కూడా విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే సామాన్యుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అని చెప్పేసి ఒకవైపు కామెంట్స్ పెడుతున్నారు. ఇటు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిన్న తర్వాత నెటిజన్లు అయితే తీవ్ర కామెంట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే సురేష్, చెబుతున్న దానికి చేస్తున్న దానికి సంబంధం లేకపోవటం వల్లే ఇటువంటి కామెంట్స్ జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బాధపడుతున్నారని చెబుతూనే ఇంటికి వచ్చిన స్టార్స్తో నవ్వుతూ మాట్లాడటం, మరోవైపు నేను పశ్చాత్తాపడుతున్నా అంటూనే ఆ పశ్చాత్తాపం ఏది కూడా అసలు మొహంలో కనిపించకుండా ఏదైతే ఎప్పుడు ఒక యాటిట్యూడ్ క్యారీ చేస్తారో సేమ్ అదే యాటిట్యూడ్తో ముందుకెళ్తూ ఉండటం. సో వీటన్నిటి వల్లే కూడా ఇప్పుడు అందరూ కూడా ఇటువంటి కామెంట్స్ వినిపిస్తున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా సినిమాలకే హీరోలు కానీ రియల్ లైఫ్లో హీరోలు కాదని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు, వివిధ పోస్టులు కూడా పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో డైరెక్టర్ చెప్పిందే నటిస్తారు తప్ప నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు. నిజ జీవితంలో హీరోలు ఆర్మీ సోల్జర్సు, దేశం కోసం పనిచేసే వాళ్ళు హీరోలు అనాలి తప్ప ఇలా సినిమాలో డబ్బులు సంపాదించే వాళ్ళు హీరోలు ఏంటి అని చెప్పేసి కూడా విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ బాబు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, తల్లి చనిపోయింది, చిన్న పాప ఉంది, వాళ్ళ భర్త ఇప్పుడు ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా కల్పిస్తారో అలాంటిది చెప్పకుండా వాళ్ళ సినిమా చూడడానికి వెళ్ళే ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం సమయంలో అల్లు అర్జున్ అక్కడే ఉన్నాడు, అల్లు అర్జున్ రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ ఆయనకు సంబంధించి యాటిట్యూడ్ తగ్గించుకోలేదు అసలు. ఎందుకంటే నేను ఐకాన్ స్టార్, మొత్తం ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయానని చెప్పేసి కూడా అతను టీషర్ట్ల వారు కూడా, ఎందుకంటే అరెస్ట్ జరిగిన రోజు ఒక టీషర్ట్ వేసుకున్నాడు, తర్వాత వచ్చిన తర్వాత ఐకాన్ స్టార్ అని చెప్పేసి ఒక టీషర్ట్ వేసుకొని మీడియాకి కూడా మెసేజ్ వెళ్ళేలాగా ఆయన ప్రవర్తించిన తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కూడా ఆయన నిన్న సరైన రీతిలో స్పందించలేదు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన వ్యాఖ్యల్ని వెనకకి తీసుకోవాలి, ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరు కూడా అవమానించట్లేదు. ఇక్కడ అల్లు అర్జున్ ఒక మాట కూడా నిన్న మాట్లాడడం జరిగింది, తాను తెలుగు రాష్ట్ర ప్రజల ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే తొక్కేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఎవరు తొక్కుతున్నారు అల్లు అర్జున్ని, ఎందుకు ఇలా జరిగింది, అసలు దాని వెనకాల ఉన్నారు ఎవరు అనేది ఒక స్పష్టంగా ఆయన మాట్లాడితే బయటకు వచ్చేది. కానీ అవేవి మాట్లాడకుండా తాను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్న తెలుగు ప్రజల ప్రతిష్టను కానీ కొంతమంది కావాలని చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఎవరి పేరు చెప్పాలనుకున్నాడు, ఏం జరిగింది అసలు, వాటి వెనకాల ఉన్నది ఏంటిది, అదంతా క్లియర్గా అల్లు అర్జున్ మాట్లాడితే లేదంటే ఒక ప్రెస్ నోట్ రూపంలో పూర్తి వివరాలు వెల్లడిస్తే తెలిస్తే బయటికి ప్రజలకు తెలిసేది.
కానీ అవేవీ చెప్పకుండా ఓన్లీ తాను బాధపడుతున్నాను 15 రోజుల నుంచి ఏదైతే గార్డెన్ ఉందో గార్డెన్లోనే కూర్చుండిపోతున్నాడు. వాళ్ళ నాన్న కూడా మాట్లాడుతూ చెప్పాడు, అల్లు అర్జున్ ఈ పరిస్థితిలో నేను చూడలేకపోతున్నాను, సినిమా సక్సెస్ అయింది, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది సినిమా, కానీ ఆ హీరోగా నటించినటువంటి అల్లు అర్జున్ మాత్రం ఇంకా దిగాలుగా ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాను ఫ్రెండ్స్ వెంబడి బయటకు వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా వెళ్ళట్లేడు, ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళలేను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి కొంచెం బ్రేక్ ఇస్తే కోలుకుంటాడని చెప్పేసి సింపతి గెయిన్ చేసుకోవడం కోసమే అరవింద్ మాట్లాడినట్టు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకతని ఎలా పోగొట్టుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఒకవేళ ఆ కుటుంబం మీద సానుభూతి కానీ వాళ్ళకి ఒక బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ పార్టీకి వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు, పూర్తిగా భరోసా ఇచ్చేవాళ్ళు, పబ్లిక్గా అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ ఎక్కడా చెప్పట్లేదు, సినిమాని బిజినెస్గానే చూస్తున్నారు తప్ప ప్రేక్షకులు ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుటుంబం అది, ఆయనకు ఫ్యాన్స్ అంటే ప్రాణం అంటున్నాడు. మరి ఆ ఫ్యాన్స్ ఆ కుటుంబంలో ఇంత విషాదం నెలకొంది. ఆయన పిల్లల ఏజ్ ఆయనకున్న పిల్లల అయితే ఏజ్ ఉందో ఇప్పుడు ఘటనలో జరిగిన బాబు ఏజ్ కూడా అంతే ఉందని చెప్పేసి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఒకవేళ అంటే సెలబ్రిటీ పిల్లలు, డబ్బున్న వాళ్ళ పిల్లలు గాయపడితే ఒకలాగుంటుంది, సామాన్యులు గాయపడితే ఒకలాగుంటుంది అని చెప్పేసి కూడా నెటిజన్లో కామెంట్ చేస్తున్నారు. దానికి కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా ఒక క్లారిటీగా మాట్లాడి ఉంటే నిన్న ప్రెస్ మీట్లో ఈ వివాదానికి కానీ పులిస్ పడేది, కనీసం ఆయన చెప్పాలనుకున్నది ఏందనేది స్ట్రేట్గా చెప్తే అందరికీ తెలిసేది. కానీ అక్కడ ఏ విధంగా ఆయన చెప్పట్లేదు దీన్ని, ఎందుకంటే జరిగిన నష్టాన్ని, డ్యామేజ్ని కవర్ చేసుకోవడం కోసమే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనబడుతుందని చెప్పేసి కూడా నెట్టింట్లో కామెంట్లు అయితే విపరీతంగా కొనసాగుతున్నాయి. సురేష్, మీరన్నట్లుగానే ఇప్పుడు చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా కూడా, అంటే ఏదైతే ఇప్పుడు మనం అరెస్ట్ చేసినప్పుడు చూసాము, ఒక ఐకాన్ స్టార్ అని చెప్పి బ్రాండెడ్ టీషర్ట్ వేసుకొని వెళ్ళారు. అంటే తన బ్రాండ్ తెలిసే విధంగా తెలుగు జాతి ఖ్యాతిని నేను పెంచుతున్నాను, పెంచే టైంలో ఈ విధంగా చేస్తున్నారని చెప్పి అన్నారు. అంటే చూస్తుంటేనేమో తన బ్రాండ్ ప్రమోట్ చేసేలా టీషర్టు, కానీ చెప్పేదేమో తెలుగు జాతి ఖ్యాతిని నేను పెంచుతున్నాను అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఏది కూడా పొంతన లేకుండా ఒకదానికొకటి కూడా ఉండటం వల్లే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు, అల్లు అర్జున్ ఈగో చూపిస్తున్నారు అనే కామెంట్స్కి దారితీస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే సినిమాలు నటిస్తారు, సినిమా వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి విపరీతంగా ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ వేదికగా అల్లు అర్జున్పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగానే, ఎందుకంటే ఆ తెలుగు ప్రజల ఖ్యాతి అయితే ఇక్కడ వారు చూపించి యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు, తగ్గొచ్చు. సినిమాలో తగ్గలేదు కానీ నిత్య జీవితంలో తగ్గాలి కదా, ఎవరైనా మనుషులు అందరూ ఒకటే కాబట్టి అక్కడ సినిమాలో తగ్గేది లేదని చెప్పి డైలాగ్ ఉన్నంత మాత్రాన ఇక్కడ ఆయన యాటిట్యూడ్ని తగ్గించుకున్నంత మాత్రాన ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. ఖచ్చితంగా ముందుకు రావాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ 25 లక్షల కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాను, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఒక మొదట వీడియో చేశాడు. కానీ ఆ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఇన్సిడెంట్ అయిన తర్వాత 3-4 రోజుల తర్వాత ఆయన స్పందించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆయన ప్రకటించిన మొత్తం అమౌంట్ కాకుండా 10 లక్షల రూపాయల డీడీ మాత్రమే అందించాడు. ఆ డీడీని వాళ్ళు బ్యాంకులో వేయకుండా ఆ విధంగానే పెట్టుకున్నామని చెప్పేసి బాబు తండ్రి చెప్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళ కుటుంబానికి ముందే వెళ్ళి ఒక భరోసా కల్పించి ఆయన ఫ్యాన్స్ కుటుంబం, ఎందుకంటే సినిమాలు అందరు చూస్తారు కానీ ఫ్యాన్స్ కొందరు, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు ఖచ్చితంగా. ప్రతి హీరో అని చెప్పేసి యాక్టర్స్ వారికి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు బెనిఫిట్ షో చూడడానికి వచ్చేదే ఫ్యాన్స్ ముఖ్యంగా, ఎందుకంటే తాము అభిమానించే హీరో సినిమాని అంటే రిలీజ్ కంటే ముందు రోజే సినిమా చూడాలనే ప్రయత్నంలో చాలామంది ఆ ఫ్యాన్సే వస్తారు. ఆ ఫ్యాన్స్ కుటుంబంలో ఇలా విషాదం నెలకొంటే వాళ్ళు సక్సెస్ మీట్ కూడా 7వ తారీఖు పెట్టారు, కానీ మేము సక్సెస్ మీట్ పెట్టలేమని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ నేషనల్ మీడియాతో సహా అందరినీ ప్రెస్ మీట్కి పిలిచారు. వాళ్ళు మాట్లాడాల్సిందే మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఏమైనా ఉంటే లీగల్ ప్రాబ్లం వస్తుంది, కోర్టులో కేసు ఉంది, ఇవే చెప్తున్నారు తప్ప ఆ మీడియాకి క్వశ్చన్స్ చేసే ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన మాట్లాడాలనేది మాట్లాడి ఉంటే ఒక వీడియో రిలీజ్ చేసి సరిపోయేది. మొత్తం మీడియాని అంతా అక్కడ పిలిపించి ఆయనకు కావాల్సిన కవరేజ్ కావాలని ప్రయత్నం చేసి ఏది ఆయన మాట్లాడాల్సుకున్నదే మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి దీనిపైన కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, జర్నలిస్టులు కూడా. ఎందుకంటే ప్రెస్ మీట్ కోసం 7 గంటలకు ఇంటికి పిలిచి 8 గంటలకు
ముందుకు రావడం జరిగింది. ఆలోపు లీగల్ టీంతో మాట్లాడుతున్నాను సారీ అని ఒక మాట చెప్పారు ఆయన. కానీ దీనికి సంబంధించే ఆయన యాటిట్యూడ్ అక్కడ కూడా కనబడుతుంది. దానిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే తొందరగా వచ్చి అక్కడ మాట్లాడి వాళ్ళు మాట్లాడాల్సింది మాత్రమే మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి దీనిపైన మొత్తానికి అల్లు అర్జున్ పైన జరుగుతున్న డ్యామేజ్ని కవర్ చేసుకోవడం కోసమే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఎలాంటి క్లారిటీ లేదని చెప్పేసి కూడా నెటిజన్స్ అంతా కూడా కామెంట్స్ పెడుతున్నారు. సో ద డీటెయిల్స్ సురేష్. సో చూస్తున్నాం కదా, నిన్న అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ అయితే లాట్ ఆఫ్ నెగిటివిటీకి అయితే తావునిస్తోంది. అంటే ఏ విషయం కూడా క్లారిటీ లేకుండా కేవలం అంటే తను ఏం చెప్పాలో అదే చెప్పేటప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా, ఒక మెసేజ్ వీడియో ఒక వీడియో రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు మీడియాని అందరినీ పిలిచి కూడా అటెన్షన్ కోసం మీడియాని అందరినీ పిలిచి చివరికి వాళ్ళని ఏమి క్వశ్చన్స్ అడగొద్దని చెప్పి కూడా ఎందుకు ఈ విధంగా చేశారని చెప్పి ఒక నెగిటివిటీ అయితే వ్యక్తమవుతోంది. అయితే వీటి మీద అసలు ఎవరెవరి స్పందనలు ఏ విధంగా ఉన్నాయో కొన్ని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో చూద్దాం. అల్లు అర్జున్ గారు, నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్లు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేనున్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇయ్యనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప నేను పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంకా నేను తర్వాత తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ కి పోదాము, లేకపోతే హాస్పిటల్కి పోదామంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు. ఒక స్క్రిప్ట్ తీసుకొని ఆ స్క్రిప్ట్ చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు. డెఫినెట్ గా ఇది వేరే హీరోలు గాని, వేరే పొలిటీషియన్స్ గాని, వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి, మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యూమిలియేట్ చేసిండు, నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తురో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. మీరు మీరే కాదు ఎవరైనా మీరు హీరోలు, మిమ్మల్ని రియల్ హీరోలుగా చూస్తారు ప్రజలు. వాళ్ళు ఆ 3 గంటల సినిమాను మీరు చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీలో ఒక మంచి హీరోని చూస్తారు. మీరు బయట కూడా అలానే వ్యవహారం చేయాలని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటివరకు చూసిర్రు, ఎప్పటివరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు
ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమని అంటారు, తెలుగును సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.